నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ ఎన్నికల వాతావరణం మాత్రం పూర్తిగా నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. అధికార పార్టీ అయితే ఎక్కడికక్కడ ఇన్ఛార్జీలు, బలమైనటువంటి అభ్యర్థుల ఎంపిక ప్రకటనలతో దూసుకుపోతుంది. మరోవైపు సిద్ధం సభలు నిర్వహిస్తూనే ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు హడావుడిగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక విపక్షాల పరిస్థితి చూస్తే ఇంకా పొత్తుల అంశంపైన స్పష్టత రాక ఎవరు ఎక్కడి నుంచి బరిలో దిగుతారనేటువంటి మేమాంసలునే తలమునకలు అవుతున్నటువంటి వాతావరణం. దీనికి భిన్నంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక కొత్త ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఎక్కడైతే మిత్రపక్షాలతో సమస్యలు రావో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని డిసైడ్ చేసే పనిని వేగవంతం చేస్తుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి ఒక పూర్తి స్థాయి కసరత్తు చేసినట్టుగా ఒక సమాచారం అందుతోంది. 10 నియోజకవర్గాల్లో దాదాపుగా అభ్యర్థులు వీళ్లే అనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఆ 10 నియోజకవర్గాలు ఏంటి, మిగతా చోట్ల పరిస్థితి ఏంటి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయ వాతావరణం ఏ విధంగా ఉంది, ఈ అంశాలని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్ని మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు ఏర్పాటు చేసుకున్నటువంటి కసరత్తులో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి లిస్ట్ రెడీ చేసుకుంది. ఆ లిస్ట్లో ఇక్కడ ఓవరాల్గా ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూస్తే కనుక మనం గత ఎన్నికల్లో కేవలం 2-3 స్థానాలకు మాత్రమే తెలుగుదేశం పార్టీ పరిమితమైనటువంటి వాతావరణం. మిగతా అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉన్నాయి. 16 నియోజకవర్గాల్లో 10 సీట్లలో టీడీపీ ఒక స్పష్టత తీసుకొచ్చినట్టుగా సమాచారం ఉంటుందంటే ఒక 6 సీట్లని పెండింగ్లో పెట్టినటువంటి వాతావరణం. ఈ 6 సీట్లు ఏ విధంగా పరిష్కరించుకోవాలి, పార్టీకి ఎన్ని ఉంటాయి, అలానే మిత్రపక్షాలకు ఎన్ని కేటాయించాలి, ఈ మీమాంసలో భాగంగానే 6 సీట్ల విషయంలో కొంత వెసులుబాటు కల్పించినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలను ఇప్పుడు మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇది కృష్ణా జిల్లా నియోజకవర్గాల జాబితా, టీడీపీకి క్లారిటీ వచ్చినటువంటి నియోజకవర్గాల జాబితా. ముందుగా ఇందులో మచిలీపట్నం నియోజకవర్గం ఉంది. పేరు నాని ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నియోజకవర్గం టీడీపీ కోటాలోకి వెళ్ళిపోతుంది. అదే క్రమంలో గుడివాడ కూడా టీడీపీ కోటాలోకి వెళ్తుంది. ఎందుకంటే టీడీపీ అక్కడ బలమైనటువంటి పార్టీ, ఎన్టీ రామారావు నేతృత్వం వహించినటువంటి పార్టీ. ఇక గన్నవరం నియోజకవర్గం కూడా టీడీపీకి సంబంధించినటువంటి నియోజకవర్గం. గత ఎన్నికల్లో ఇక్కడ సిట్టింగ్ వల్లభనేని వంశీ గెలుపొందినటువంటి పరిస్థితి. అయితే పార్టీ ఫిరాయించి వైసీపీలోకి వెళ్ళారు కాబట్టి అక్కడ కూడా అభ్యర్థి ఖచ్చితంగా టీడీపీ నుంచే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పామరు నియోజకవర్గం మరొకటి కనిపిస్తుంది. పామరు నియోజకవర్గం నుంచి కూడా కైలే అనిల్ అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి కూడా వైసీపీ నాయకుడు, అక్కడి నుంచి వర్ల రామయ్య గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో నిలిచారు. ఆయన కుటుంబానికి టికెట్ కేటాయించేటువంటి అవకాశం ఉందన్నారు. ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గం టీడీపీ సిట్టింగ్ స్థానం కాబట్టి ఇది మళ్ళీ టీడీపీకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. నందిగామ నియోజకవర్గం ఒకటి, నూజివీడు నియోజకవర్గం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, జగ్గైపేట నియోజకవర్గం, మైలవరం దేవినేని ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి నియోజకవర్గం. ఇవి ఈ 10 సీట్ల పైన తెలుగుదేశం పార్టీ ఒక స్పష్టతతో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. మొత్తం 16 సీట్లలో 10 సీట్లకి తమ అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీని అభ్యర్థులు పెట్టేటువంటి అవకాశం ఉంది. మిగతా 6 సీట్ల పరిస్థితి ఏంటి, అక్కడ ఎవరిని బరిలో నిలుపుతారు, తెలుగుదేశం పార్టీ కోటాలోనే ఇవి ఉంటాయా లేదా అనేటువంటి అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవి 10 సీట్లు పక్కాగా తెలుగుదేశం కోటాలోకి వస్తాయని భావిస్తున్నటువంటి సీట్లు. సరే, ఇక్కడ బలంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరో, ఎందుకు టీడీపీ వీటిని ప్రత్యేకంగా దాదాపు ఉమ్మడి అభ్యర్థులు ఇక్కడ ఖరారు చేస్తున్నాం అనేటువంటి ప్రకటన చేసినా కూడా ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కొల్లు రవీంద్ర మాజీ మంత్రి రిప్రజెంట్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పేరు నాని ఈయన పైన గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి కూడా కొల్లు రవీంద్రకి టికెట్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి కొడాలి నాని ఇక్కడ వైసీపీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. కొడాలి నానిని ఎదుర్కొనేటువంటి క్రమంలో వెనిగండ్ల రాము తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇటీవల రా కదలిరా సభ నిర్వహించినటువంటి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వెనిగండ్ల రాముకే ఈ టికెట్ ఇస్తాం అనేటువంటి ప్రకటన బాహాటంగానే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ తెలుగుదేశం నుంచి వైసీపీకి జంప్ కొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇదే క్రమంలో వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు ఇటువైపు జంప్ కొట్టినటువంటి పరిస్థితి. గత ఎన్నికల్లో వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక స్వల్ప తేడాతో యార్లగడ్డ వెంకట్రావు ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి ఆ సింపతి కలిసి వస్తుందని చెప్పి అందరూ భావించారు. అయితే వంశీ ఇటువైపు రావడంతో మళ్ళీ పార్టీలో పరిణామాలు మారినటువంటి పరిస్థితి. సో టీడీపీ యార్లగడ్డ వెంకట్రావునే తమ అభ్యర్థిగా ఖరారు చేసింది. దాదాపుగా
ఆ వాతావరణమే ఉన్నటువంటి పరిస్థితి. ఇక పామరు నియోజకవర్గానికి సంబంధించి వర్ల రామయ్య గారి ఫ్యామిలీకి సంబంధించి వర్ల కుమార్ రాజాకి ఈ టికెట్ ఇస్తారనేది చాలా క్లియర్గా వస్తున్నటువంటి సమాచారం. ఇక విజయవాడ తూర్పు ఇక్కడ వచ్చేసరికి సమస్య ఎలాంటిది లేదు. గద్దె రామ్మోహన్ సిట్టింగ్ ఎమ్మెల్యే గత 2 దఫాలుగా ఆయన గెలుపొందినారు. అయితే వంగవీటి రాధ ఈ సీటు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వంగవీటి రాధ సిట్టింగ్ని కాదని వంగవీటి రాధాకి ఇచ్చేటువంటి వాతావరణం లేదు అనేటువంటిది కూడా పక్కాగా వస్తున్నటువంటి సమాచారం. కాబట్టి ఈసారికి మళ్ళీ గద్దె రామ్మోహన్కే ఈ టికెట్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక నందిగామకు సంబంధించి తంగిరాల ప్రభాకర్ రావు గారి కుమార్తె తంగిరాల సౌమ్య గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉండగా చనిపోవడంతో ఉప ఎన్నికలో గెలిచినటువంటి నాయకురాలు గత ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఇప్పుడు ఈ సీటు మళ్ళీ ఆమెకి ఇచ్చేటువంటి ఛాన్సెస్ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇక నూజివీడు నియోజకవర్గానికి ఇటీవలే వైఎస్ఆర్సీపీ నుంచి జాయిన్ అయినటువంటి నాయకుడు కొలుసు పార్థసారథి ఈయనని ఇక్కడ రిప్రజెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పెనంలూరు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. ఈసారి నూజివీడు టికెట్ ఇస్తారనేటువంటి హామీతోనే పార్థసారథిని పార్టీలోకి తీసుకున్నారనేది అంతర్గతంగా జరుగుతున్నటువంటి ప్రచారం. కాబట్టి మ్యాక్సిమం నూజివీడు సీటు పార్థసారథికి ఫిక్స్ అయిపోయినట్టుగా సమాచారం అందుతుంది. ఇక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి బోండా ఉమామహేశ్వరరావు గత ఎన్నికల్లో మల్లాది విష్ణు చేతిలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయినటువంటి నాయకుడు, అత్యంత స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. కాబట్టి ఈసారి సీటు ఆయనకే ఇస్తారు. ఆ విషయంలో ఎటువంటి డౌట్ లేదనేది పార్టీ నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇక జగ్గైపేట నియోజకవర్గానికి సంబంధించి శ్రీరామ్ తాతయ్య సామినేని ఉదయభాను చేతిలో ఓడిపోయారు. మరొకసారి ఆయనకే అవకాశం ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది. ఇక మైలవరం సీటుకు సంబంధించి ఒక ట్విస్ట్ ఇంతకాలం నడిచినటువంటి పరిస్థితి. సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వస్తారనేటువంటి వాతావరణం ఉంది. ఇప్పుడు ఆయన వసంత కృష్ణప్రసాద్ వైసీపీ మీద తిరుగుబాటు బావుట ఎగరేశారు, కానీ టీడీపీలోకి వస్తారా రాదా కన్ఫర్మ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ దేవినేని ఉమామహేశ్వరరావు గత 4 దఫాలుగా రిప్రజెంట్ చేస్తున్నటువంటి నాయకుడు. ఆయనని కాదని టికెట్ కృష్ణప్రసాద్కి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. టికెట్ పైన ఎష్యూరెన్స్ లేకుండా కృష్ణప్రసాద్ పార్టీలోకి వచ్చేటువంటి వాతావరణం లేదు. కాబట్టి మ్యాక్సిమం దేవినేని ఉమానే మరొకసారి మైలవరం నుంచి బరిలో దిగేటువంటి అవకాశం ఉంది. ఇది ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించి మొత్తం 16 నియోజకవర్గాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉంటే 10 నియోజకవర్గాలపైన టీడీపీ ఒక క్లారిటీతో ఉన్నటువంటి పరిస్థితి. ఇక అసలు క్లారిటీ రాని నియోజకవర్గాలు ఆ 6 నియోజకవర్గాలు ఏంటి, 6 నియోజకవర్గాల్లో మిత్రపక్షాలకి ఎన్ని వెళ్ళేటువంటి అవకాశం ఉంది, ఆ అంశాన్ని కూడా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది కృష్ణా జిల్లాలో మిత్రపక్షాలకు వదిలిన సీట్ల లేదంటే కొంత తర్జన భర్జనలతో ఆగిన సీట్ల అనేది టీడీపీ పక్కన పెట్టినటువంటి సీట్లుగా మనం చూడాల్సి ఉంటుంది. మొత్తం 16 జిల్లాల్లో కూడా విజయవాడ సిటీలో ఉన్నటువంటి 3 జిల్లాల్లో ఒక నియోజకవర్గం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. ఆల్రెడీ పశ్చిమ నియోజకవర్గం పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి రీతిలో టీడీపీలో ఉన్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ బుద్దా వెంకన్న ఇక్కడ నుంచి ఆయన తనకే సీట్ ఇవ్వాలనేటువంటి వాదన, ఇంకోవైపు నుంచి జలీల్ ఖాన్ ఆయన గతంలో ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేసినటువంటి నాయకుడు, ఆయన కూడా తనకు సీట్ ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన చేస్తున్నారు. అంటే జలీల్ ఖాన్ గత ఎన్నికల్లో ఆయన కుమార్తెకి టికెట్ ఆశించారు, ఆమెకి టికెట్ ఇచ్చినప్పుడు కూడా ఓటమి పాలైనటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరిలో ఎవరికి ఇస్తారనేటువంటి చర్చ ఒకటి నడుస్తుంది. అయితే ఇక్కడ మరొక బలమైనటువంటి శక్తిగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి పోతిన మహేష్ ఇక్కడ చాలా బలంగా ప్రచారం చేసుకుంటూ పాతుకుపోయి ఉన్నటువంటి నాయకుడు. ఈసారి ఎట్టి పరిస్థితిలో కూడా జనసేనకి టికెట్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ బలంగా ఉంది. ట్రెడిషనల్గా చూస్తే అంటే గత కొంతకాలంగా చూస్తే కనుక వామపక్షాలతో పొత్తున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని వామపక్షాలకు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. బీజేపీతో పొత్తున్నటువంటి సందర్భంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించినటువంటి ఆనవాయితీ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇంకా బీజేపీ పైన స్పష్టత రాలేదు కాబట్టి, పైగా అక్కడ బొండా ఉమామహేశ్వరరావు బలమైనటువంటి అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి పశ్చిమ నియోజకవర్గాన్ని వదిలేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇది జనసేన కోటాకి వెళ్ళిపోయేటువంటి నియోజకవర్గంగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు ఎంత కొట్లాడుకున్నా కానీ క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇదే ఉద్దేశంతో ఇక్కడ నుంచి మాజీ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ని సెంట్రల్ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అభ్యర్థిగా బదలాయించినటువంటి పరిస్థితి. అంటే పశ్చిమ నియోజకవర్గంలో మైనారిటీ అభ్యర్థిని పెట్టేటువంటి ప్రణాళికలో ఆయన ఉన్నట్టుగా ఒక సమాచారం ఉంది. ఇంకా ఎవరు ప్రకటించకపోయినా కానీ ఒక క్లారిటీ. మరొకటి ఏంటంటే అవనిగడ్డ నియోజకవర్గం పైన కూడా జనసేన కోట ఇక్కడ జెండా ఎగిరేటువంటి అవకాశం ఉందనే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం అవనిగడ్డ నుంచి మండలి బుద్ధప్రసాద్ గారు గతంలో డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేశారు. ఆయన రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గం. అయితే ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ నడుస్తుంది. ఇటీవల మచిలీపట్నం ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన కుమారుడి టికెట్ ఆశిస్తున్నారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. సో ఒక 2 నియోజకవర్గాలైనా జనసేన పార్టీకి ఇవ్వక తప్పని పరిస్థితి
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వాతావరణం. ఇంకొకటి కైకలూరు నియోజకవర్గం మనం నెక్స్ట్ చూడాల్సింది. కైకలూరు గతంలో ఇక్కడ నుంచి టీడీపీ గెలుపొందిన సందర్భాలు తక్కువనే చెప్పాలి. గతంలో జయమంగళం వెంకటరమణ రిప్రజెంట్ చేశారు. ఆయన ఇప్పుడు పార్టీ ఫిరాయించి ఎమ్మెల్సీగా వైసీపీలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ బీజేపీ అభ్యర్థిగా గత 2014 ఎన్నికల్లో గెలుపొంది ఇక్కడ మంత్రిగా అయినటువంటి నియోజకవర్గం. కాబట్టి ఈ సీటు బీజేపీ కనుక కలిసి వస్తే బీజేపీకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకనే ఈ సీటు కూడా పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి. ఇక పెడన నియోజకవర్గం పరిస్థితి కొంత విచిత్రంగా ఉన్నటువంటి వాతావరణం ఉంది. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి కూడా బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ కూడా జనసేన పార్టీ ఈ టికెట్ కోరుతున్నట్టుగా సమాచారం ఉంది. ఆ కోణంలో చూస్తే అవనిగడ్డ కానీ పెడన కానీ రెండిట్లో ఏదో ఒక నియోజకవర్గం జనసేనకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ జనసేన ప్రస్తుతం ఇక్కడ మంత్రి జోగి రమేష్ రిప్రజెంట్ చేస్తున్నారు. జోగి రమేష్ పైన బలమైన అభ్యర్థిని ఎవరు నిలబెడతారనేటువంటి తర్జన భర్జనలో ఆగినటువంటి సీటు ఇది మిత్రపక్షాలకి ఇవ్వచ్చు లేదా బదలాయింపు జరగవచ్చు. ఈ 4 నియోజకవర్గాల్లో అయితే ఒక స్పష్టత ఉంది. మ్యాక్సిమం ఈ 4 నియోజకవర్గాలు మిత్రపక్షాలకు వెళ్ళేటువంటి నియోజకవర్గాలుగా కనిపిస్తుంది. ఇక తిరువురు పరిస్థితి చూద్దాం. తిరువురు పరిస్థితి గతంలో కేఎస్ జవహర్ ఇక్కడ నుంచి గెలుపొంది ఆయన మంత్రిగా కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ రక్షణ నిధి ఎమ్మెల్యేగా ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రక్షణ నిధికి టికెట్ లేదు అనేటువంటి విషయం వైఎస్ఆర్సీపీ అధినేత తేల్చి చెప్పడంతో రక్షణ నిధి పార్టీ మారేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఆ తెలుగుదేశం పార్టీలోకి మ్యాక్సిమం ఆయన కాంటాక్ట్లో ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. సో తిరువూరు సీటు పైన ఒక స్పష్టత రావాలంటే ఈ జాయినింగ్స్ పైన కూడా ఒక స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక నియోజకవర్గం పెనమలూరుకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొలుసు పార్థసారథి టీడీపీలో జాయిన్ అయిపోయారు. ఆయనకి ఆల్రెడీ నూజివీడి టికెట్ ఆఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పెనమలూరు నుంచి గతంలో బోడే ప్రసాద్ ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. బోడే ప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎలక్షన్స్లో ఓడిపోయారు. సో ఈ సీటుని ప్రస్తుతం పెండింగ్లో పెట్టారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఈ సీటు విధంగా బరిలో దిగుతుందా లేదా బీజేపీకి 2 సీట్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇవ్వాల్సినటువంటి పక్షంలో అది మిత్రపక్షాలకు వెళ్ళేటువంటి సీటుగా ఉంటుంది. ఎందుకంటే బీజేపీ మ్యాక్సిమం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని అడిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆ ఈక్వేషన్స్ను దృష్టిలో పెట్టుకొని ఒకవేళ సెంట్రల్ వదులుకోవాల్సి వస్తే పెనమలూరుకి షిఫ్ట్ అవ్వడానికి ఆసక్తికి చూపిస్తారా లేదా? ఈ 2 అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ 6 సీట్లు పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో అందులో 10 నియోజకవర్గాలపైన టీడీపీ ఒక స్పష్టతతో ఉంది. జనసేన అలానే బీజేపీ కలిసేటువంటి పక్షంలో 4 నియోజకవర్గాలు మిత్రపక్షాలకు కేటాయించేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఓవరాల్గా ఈ 10 నియోజకవర్గాలకి సంబంధించి ఇప్పటికే అభ్యర్థులు వర్క్ చేసుకునేటువంటి ప్రక్రియ అంటే ఎలక్షన్కి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకునేటువంటి ప్రక్రియను ప్రారంభించుకోవాల్సిందిగా అంతర్గతంగా పార్టీ వారందరికీ కూడా సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రాబ్లంని ఏ విధంగా అయితే సాల్వ్ చేశారో అదేవిధంగా ఉమ్మడి జిల్లాలుగా పరిగణలోకి తీసుకోవడం ద్వారా మిత్రపక్షాలకు కేటాయించాల్సినటువంటి సీట్లను ఖాళీ పెట్టి క్లారిటీ ఉన్నటువంటి నియోజకవర్గాలు ముఖ్యంగా గుంటూరు కావచ్చు, అలానే ప్రకాశం కావచ్చు, నెల్లూరు జిల్లాలు కావచ్చు, దక్షిణ కోస్తా జిల్లాలకు సంబంధించినటువంటి ప్రణాళికని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని తెలుగుదేశం పార్టీ ఆశిస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఇక ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలపైన పవన్ కళ్యాణ్ అలానే చంద్రబాబు నాయుడు అతి త్వరలోనే భేటీ అవడం ద్వారా, ఎందుకంటే మరొక దఫా ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకి పవన్ కళ్యాణ్ సన్నద్ధమవుతున్నటువంటి తరుణంలో అక్కడ సీట్ల పంపిణీ ఏ విధంగా ఉండాలనేటువంటి విషయంలో వీరిద్దరూ కూడా ఎక్కువ ఫోకస్ పెట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో కృష్ణా జిల్లా నుంచి వచ్చినటువంటి స్పష్టత మిగతా జిల్లాలకు కూడా దారి చూపించే విధంగా ఉందనేటువంటి వాదన తెలుగుదేశం పార్టీలోనే అంతర్గతంగా వినిపిస్తుంది.